ఈ టంబ్లర్ రాలేదు. పింట్రెస్ట్ చేశాను. స్కూప్ ఇట్ చేశాను. ఓకే అండి. అవి ఒక్కొక్కసారి టంబ్లర్ కొంచెం ఇష్యూ వస్తుంది. ఎందుకో మాకు కూడా ఇవాళ ఓపెన్ అవ్వలేదు. ఎర్రర్ వచ్చింది మరి. చూడాలి అది కూడా. సార్ మీరు చేశారండి? చేయలేదు మేడం. నేను చే- మీ వెబ్సైట్ అయితే ఆల్రెడీ అంతా అయిపోయిందండి. వెబ్సైట్ వర్క్, డిజైనింగ్ వర్క్ అంతా ఎవరిది నాదా? మీదే అండి. లేదు మేడం, లేదు. ఓకే. అంటే ప్రస్తుతానికి మీ దగ్గర అయితే ఏం సైట్లు లేవా? లేవు. అట్లయితే దీని మీద ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇవి మర్చిపోతారు కదా. ఒకసారి ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే రేపు మీ సైట్స్ వచ్చిన తర్వాత మీరు చేసుకోవచ్చు. సరే సరే. ఇప్పటి వరకు అయితే మనం ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ వరకు చూసాము. ఆర్టికల్ సబ్మిషన్స్ అంటే ఇంకొకటి మనకి బ్లాగ్ కమెంటింగ్ ఉంటుంది కానీ బట్ ఆ బ్లాగ్ కమెంటింగ్ అనేది ప్రజెంట్ బ్లాగ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మనం కమెంట్ చేసినా కూడా మనకు లింక్ ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. అందుకోసమని బ్లాగ్ కామెంటింగ్ అనేది ఇప్పుడు చేయట్లేదు. బట్ జస్ట్ ఒక ఐడియా కోసం అంతే ఇది. ఈ బ్లాగ్ కామెంటింగ్ చేస్తే ఏంటంటే మనం బ్లాగ్స్ ఉంటాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, అంటే ఏ కేటగిరీ రిలేటెడ్గా ఆ కేటగిరీ బ్లాగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ ఉన్న బ్లాగ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ కమెంట్ రాస్తాం. కమెంట్ రాసినప్పుడు మన వెబ్సైట్ లింక్ ఇస్తాము. ఎవరైతే ఆ బ్లాగ్ ఓనర్ ఉంటాడో ఆ బ్లాగ్ ఓనర్ మన కమెంట్కి అప్రూవల్ ఇవ్వాలి. అప్పుడే మనకు బ్యాక్ లింక్ వస్తుంది. ఈ ఒకప్పుడు ఈ బ్లాగ్ కామెంటింగ్ అనేది బాగుండేది. బట్ ఇప్పుడు ఎవరు అంతగా అప్రూవల్స్ ఇవ్వట్లేదు. దీన్ని అయితే అవాయిడ్ చేస్తున్నారు ఎక్కువగా వర్క్ చేయడానికి. బట్ ఏమన్నా కొన్ని జెన్యున్ బ్లాగ్స్, అప్రూవల్ ఇచ్చే బ్లాగ్స్ ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాగ్ కమెంటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఎలా సెర్చ్ చేసామంటే డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్టు, హై డొమైన్ అథారిటీ డైరెక్టరీస్, లేకపోతే ఇండియన్ డైరెక్టరీస్, ఇట్లాంటి డిఫరెంట్ కీవర్డ్స్, ఇన్స్టెంట్ అప్రూవల్ డైరెక్టరీస్, ఇట్లాంటి వర్డ్స్ని యూజ్ చేసి మనం డైరెక్టరీ సబ్మిషన్స్ కానీ సోషల్ బుక్ మార్కింగ్స్, సెర్చ్ ఇంజిన్స్, క్లాసిఫైడ్స్, ఆర్టికల్స్ చేసాం. బట్ ఈ బ్లాగ్ కమెంటింగ్ వచ్చేసరికి మనం బ్లాగ్ కమెంటింగ్ సైట్స్ అంటే మనం ఏ కేటగిరీ బిజినెస్కి చేస్తున్నాం. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్కి చేస్తుంటే రియల్ ఎస్టేట్ బ్లాగ్స్లోనే సబ్మిట్ చేయాలి కమెంట్ అనేది. లేకపోతే మనం హోటల్స్కి కానీ లేదా ఫుడ్ ఇండస్ట్రీకి చేస్తే ఫుడ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా బ్లాగ్స్నే వెతుక్కోవాలి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్కి వస్తే సర్వీసెస్ కానీ లేకపోతే కోర్సెస్కి కానీ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్కి వస్తే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా తీసుకోవాలి. ఇట్లా మనం ఏ కేటగిరీ వెబ్సైట్కి అయితే చేస్తున్నామో ఆ కేటగిరీ రిలేటెడ్ బ్లాగ్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా బ్లాగ్ కమెంటింగ్ సైట్స్ అని, బ్లాగ్ సబ్మిషన్ సైట్స్ అని ఇలా చేయలేము మనము. ఇక్కడ ఏంటంటే మనము చేయాల్సింది డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ లీవ్ ఏ రిప్లై. ఇట్లా సబ్మిట్ చేస్తే మనకి బ్లాగ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చింది కదా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, అండ్ ఇక్కడ అన్ని బ్లాగ్సే వస్తాయి అన్నమాట. ఇట్లా బ్లాగ్కి ఇక్కడ లీవ్ ఏ రిప్లై అని ఉంది కదా ఇక్కడ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ కొంచెం చూసి ఈ కంటెంట్ ఎలా ఉంది,
దీని కొంచెం కొంచెం బ్రీఫ్గా మనం రాయాలి. ఇక్కడ ఇక్కడ ఏం రాస్తామంటే మన నేము అండ్ ఈమెయిల్ ఐడి, వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ ఇస్తాం, ఇక్కడ కామెంట్ రాస్తాం అనమాట. దీన్ని బ్లాగ్ కమెంటింగ్ అంటారు. ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఏదైనా కొంచెం స్టడీ చేస్తే దాని గురించి తెలుస్తుంది. ఇక్కడ వచ్చింది కదా 360 degrees డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్. జస్ట్ సింపుల్గా రాస్తున్నాను. మామూలుగా అయితే ఒక 1 or 2 lines రాస్తే బెటర్. అని చెప్పి జస్ట్ సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏం కనిపించలేదు. అంటే ఇది మోడరేటర్ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఆల్రెడీ వీళ్ళు ఎవరికి అప్రూవల్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఏం కమెంట్స్ లేవు. ఒకవేళ అప్రూవల్స్ ఇస్తే ఏంటంటే కిందకు వచ్చేస్తాయి అన్నమాట, ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇక్కడ వచ్చినాయి కదా ఇట్లా అన్నమాట. కానీ ఇది ఎప్పుడోదో, ఇది ఓల్డ్వి. ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే అప్రూవల్ ఇస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే సబ్మిట్ చేయాలి మనం. ఇది డేట్ లేదు, ఏం లేదు. బట్ కొన్ని రోజుల వరకు ఇచ్చి కొంతమంది ఆపేస్తున్నారు. రీసెంట్గా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇచ్చారు కదా, వీళ్ళకి మరి ఏ డేట్లో ఇచ్చారో తెలియదు. ఒకవేళ అప్రూవల్ వస్తే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఉంది కదా, ఈ నేమ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ వెబ్సైట్కి వెళ్తుంది. బట్ వీళ్ళు కరెక్ట్ వెబ్సైట్ ఇవ్వలేదు ఇక్కడ. ఇంకే మన కరెక్ట్ వెబ్సైట్ వస్తే ఆ వెబ్సైట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇట్లా డిస్ప్లే అయినప్పుడే మనకు లింక్ వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అప్రూవల్ ఇస్తున్నారు కానీ దానికి డైరెక్ట్గా మన వెబ్సైట్ ఓపెన్ అయ్యేటట్లు ఇవ్వట్లేదు అనమాట. కమెంట్ ఓపెన్ చేస్తున్నారు కానీ ఇక్కడి నుంచి వీళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి ఆ ట్రాఫిక్ కానీ లింక్స్ కానీ ఏమీ సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు ఇస్తున్నా కూడా. ప్రతి ఒక్కళ్ళ సైట్కి ఇదే ప్రాబ్లం వస్తుంది. అంటే జస్ట్ ఏదో ఒక లెటర్ మిస్ చేసి యాడ్ చేస్తున్నారు, దాన్ని రీచ్ అవ్వకుండా. ఇలా ఇచ్చేస్తే ఇక్కడ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని ఇట్లా ఏదో వస్తుంది. ఇక్కడ పోస్ట్ కమెంట్ ఎక్కడ ఉందా? ఇక్కడ మనది ఇక్కడ మామూలుగా అయితే మెసేజ్ వస్తుంది, మనది రాలేదు. బట్ ఇక్కడ అండర్ రివ్యూ కానీ అట్లా మెసేజ్ వస్తుంది. వాళ్ళ అప్రూవల్ వస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. కానీ వీళ్ళు అప్రూవల్ ఇచ్చినా కూడా మనకు ప్రాపర్ లింక్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ వెబ్సైట్ కూడా వేస్ట్. ఇట్లా మనం చెక్ చేసుకొని చాలా వెబ్సైట్స్ చెక్ చేసుకుంటే ఎక్కడో ఒక్కడ దొరుకుతుంది. ఇట్లాంటి వెబ్సైట్స్ చాలా టైం పడుతుంది అనమాట మనం చూసుకోవడానికి. ఏదన్నా మనకు బాగా టైం ఉన్నప్పుడు అట్లా వెతుక్కొని 1-2 సైట్లు దొరికితే సబ్మిట్ చేసుకోవడం బెటర్. బట్ దీని మీద ఫోకస్ చేయడం అంటే కొంచెం టైం వేస్ట్ ప్రాసెస్.
ఇది బ్లాగ్ కామెంటింగ్. ఇదేం అంత హై ప్రయారిటీ కాదు. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి గెస్ట్ పోస్టింగ్. ఈ గెస్ట్ పోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ గెస్ట్ పోస్టింగ్ అనేది ఇప్- ఒకటి ఫ్రీ అండ్ రెండోది పెయిడ్, 2 టైప్స్ ఉంటాయి. మ్యాక్సిమం మనము ఫ్రీ వర్షన్కే వెళ్తాము, పెయిడ్ వర్షన్కి వెళ్ళాము. పెయిడ్ అంటే చాలా అమౌంట్ పే చేయాలి. ఒక్కొక్క లింక్ కోసం మనం అంత అమౌంట్ స్పెండ్ చేయడం అంటే చాలా కష్టం. కాబట్టి ఎవరైతే ఫ్రీగా ఇస్తున్నారో వాళ్ళకి మనం ఆ సైట్స్ని తీసుకుని వాళ్ళకి మనం ఆర్టికల్స్ రాసి పంపించాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు మనము 3 టైప్స్ ఉన్నాయి కదా. ఇప్పటి వరకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సైట్లో మనం సబ్మిట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి కంటెంట్ రాసి ఇచ్చి వాళ్ళ ద్వారా మనం లింక్ తీసుకున్నాం. ఇది సెకండ్ పార్ట్. ఇప్పుడు ఈ ఇది గెస్ట్ బ్లాగింగ్ అంటే వేరే వాళ్ళు ఆల్రెడీ ఈ గెస్ట్ బ్లాగింగ్ సైట్స్ మెయింటైన్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే గెస్ట్లని అలౌ చేస్తారు వాళ్ళ వెబ్సైట్లోకి వచ్చేసి బ్లాగ్ కంటెంట్ రాయమని. ఈ రాసినందుకు వాళ్ళకి ఏమి ఇస్తారంటే లింక్ ఇస్తారు. వీళ్ళకి కంటెంట్ వస్తుంది, వాళ్ళకి లింక్ వస్తుంది. కాబట్టి అలా స్టార్ట్ చేసింది ఈ బ్లాగ్ కామెంటింగ్. బట్ సారీ, ఈ గెస్ట్ పోస్టింగ్. బట్ ఆఫ్టర్ దట్ ఏమైందంటే అది పెయిడ్గా కన్వర్ట్ అయిందన్నమాట. ఇలా అది ఏ బేసిస్ మీద వాళ్ళు పేమెంట్ తీసుకుంటారంటే వాళ్ళ సైట్కి ఉన్న డొమైన్ అథారిటీ. మనం బ్లాగ్ కామెంట్ సైట్కి ఒక బ్లాగ్ రాస్తున్నామంటే ఆ వెబ్సైట్ యొక్క డొమైన్ అథారిటీ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ దానికే సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ బ్లాగ్ కామెంటింగ్ కూడా మన ఇండస్ట్రీ రిలవెంట్, మన కేటగిరీ రిలవెంట్ పేజెస్కి వెబ్సైట్స్కి మాత్రమే కంటెంట్ రాయాలి. అలాగే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కంటెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చాలాసార్లు నార్మల్ పర్సన్స్ చేసిన కంటెంట్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ కంటెంట్ రైటింగ్ అని వాళ్ళకి సమ్ పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ కూడా చూస్తారు. ఇది దీని నుంచి మనకి అప్రూవల్స్ రావడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలాగే సమ్ టైమ్స్ అప్రూవల్స్ కూడా రావు. దీనికి మనం ఎఫర్ట్ పెట్టాలి. ఇది ఒక్క రోజులో 1 మినిట్లో సబ్మిషన్ అయితే అవ్వదు. ఫస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి, తర్వాత వాళ్ళు దానికి అప్రూవల్స్ ఇవ్వాలి, తర్వాత మనం కంటెంట్ రాయాలి, ఆ కంటెంట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఫైనల్గా వాళ్ళు పబ్లిష్ చేయాలి. ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ ఈ వెబ్సైట్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నాం కదా. డిజిటల్ మార్కెటింగ్ రైట్ ఫర్ అస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ అనుకోండి, ఇంటీరియర్ డిజైన్ ప్లస్ రైట్ ఫర్ అస్. ఇట్లా ఏ కేటగిరీ ఉన్నా ఇక్కడ కేటగిరీ నేమ్ మాత్రం చేంజ్ చేసుకోండి. అండ్ రైట్ ఫర్ అస్ అనే కీవర్డ్ అనేది కామన్ అనమాట. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు మనకి కొన్ని వెబ్సైట్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి రైట్ ఫర్ అస్, గెస్ట్ బ్లాగింగ్, కంట్రిబ్యూట్, ఈ వర్డ్స్ ఏదైనా కూడా దానికి రిలేటెడ్. ఇక్కడ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్కి దేర్ ఓన్ రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా అడిగితే మనం అలానే ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఏ టాపిక్ మీద రాయమంటే ఆ టాపిక్ మీదే రాయాలి. ఇట్లా కంపల్సరీగా ప్రతిదీ వాళ్ళకి నచ్చినట్టే ఉండాలన్నమాట. ఇప్పటి వరకు ఏంటంటే మనం ఒక కంటెంట్ తీసుకున్నాం, మనకి నచ్చిన సైట్లో మనం పోస్ట్ చేసుకున్నాం. దాంట్లో ఆ వెబ్సైట్ ఓనర్ తోటి మనకు పర్మిషన్తో పని లేదు. మనం ఓన్గా మనకు నచ్చినట్టు చేసేసుకున్నాం. కానీ ఇప్పుడు వెబ్సైట్ ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ రాశారు డిజిటల్ మార్కెటింగ్ది కాన్సెప్ట్స్, వాళ్ళు గెస్ట్ బ్లాగింగ్కి ఏమేమి యాక్సెప్ట్ చేస్తున్నారు అనేసి. ఇక్కడ కంటెంట్ లెంత్ అనేది 3000 వర్డ్స్ ఉండాలి. మనము ఆల్మోస్ట్ మన వెబ్సైట్స్, మన బ్లాగ్స్కి వచ్చేసి 1000 to 2000 వర్డ్స్ రాస్తున్నాం. వీళ్ళు 3000 వర్డ్స్ కావాలి అంటారు వీళ్ళ వెబ్సైట్కి. ఇక్కడ వచ్చేసి బేసిక్ కంటెంట్ని అవాయిడ్ చేయమన్నాడు. అంటే జస్ట్ ఏదో పైన ఇన్ఫర్మేషన్ కాకుండా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంట. ఇట్లా వీడికి వచ్చే మొత్తము ఎన్ని పాయింట్స్ వీడి ఇక్కడ మెన్షన్ చేశాడు అవన్నీ పాయింట్స్ చూడాలి. బట్ ఇందులో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఉంది కదా, డూ ఫాలో లింక్.
ఇస్తున్నాడా లేదా, ఎన్ని ఇస్తాడు, ఒకటా రెండా, ఇవి చూసుకోవాలి ఫస్ట్. ఇది ఉంటేనే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి, లేకపోతే లేదు. ఇక్కడ ఏంటంటే ప్లగరిజం ఉండకూడదు కంటెంట్లో, అంటే వేరే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేయకూడదు. అలాగే ఇప్పుడు రాసిన ఆర్టికల్ ఈ వెబ్సైట్కి పంపించి మళ్ళీ ఇదే కంటెంట్ని వేరే వెబ్సైట్కి పంపించకూడదు, లేదా అలాగే వేరే వెబ్సైట్కి పంపించిన కంటెంట్ మళ్ళీ వీళ్ళకి పంపించకూడదు. ఎవరికి వాళ్ళకి యూనిక్ కంటెంట్ అనేది పంపించాలి. ఇట్లా ఒక ఇమేజ్ ఒకటి చేయాలి. ఇక్కడ వచ్చేసి టాపిక్ ఐడియాస్, ఇక్కడ వచ్చేసి 3 టాపిక్స్, 3 to 5 టాపిక్స్ ఐడియాస్ బిఫోరే వాళ్ళకి పంపించాలి. నేను ఈ టాపిక్స్ మీద ఈ నేను ఆర్టికల్ రాస్తున్నాను అని చెప్పి వాళ్ళకి ఇవ్వాలి. అందులో వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ రాయాలన్నమాట. మీరు దీనికి రాయడానికి ఏంటంటే ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఈ ఈమెయిల్ ఐడికి మనం మెయిల్ పెట్టాలి. నేను మెయిల్ మీకు డ్రాఫ్ట్ ఇస్తాను. ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టచ్చు మీ మెయిల్ ఐడి నుంచి. కొంతమంది ఏంటంటే కంపల్సరీగా వెబ్ మెయిల్ నుంచే యాక్సెప్ట్ చేస్తారు, జీమెయిల్ నుంచి యాక్సెప్ట్ చేయరు, అట్లా కూడా ఉంటాయి. ఇక ఇది వచ్చేసి రిప్లై 1 to 2 వర్కింగ్ డేస్ అన్నారు. వాళ్ళు రిప్లై ఇస్తారు మనం పంపించిన తర్వాత. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్రీ అనే చూపిస్తారు, మ్యాక్సిమం పెయిడ్ అమౌంట్ ఏం అడగరు. కానీ మీకు రిప్లై పంపించినప్పుడు మాత్రం $5 పే చేయండి, $7 పే చేయండి అని చెప్పి మళ్ళీ మీకు మెయిల్ వస్తుంది. మనకి ఇంకా ఇర్రిలవెంట్ లింక్స్ ఉంటే రిమూవ్ చేసేస్తారు. ఇట్లా వీళ్ళు గైడ్ లైన్స్ అనేవి ఇక్కడ మనం చూసుకోవాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్కి డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ వచ్చేసి కంటెంట్ ఎలా పారాగ్రాఫ్స్ నాట్ మోర్ దెన్ 3 lines ఆర్ 50 words ఇట్లా సింపుల్గా రాయాలి. ఇవన్నీ వాళ్ళ రూల్స్. అలాగే వాళ్ళు ఇచ్చే టాపిక్స్, డిజిటల్ మార్కెటింగ్, దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఇందులో ఏదో ఒకటి తీసుకొని మొత్తం 3 to 5 keywords తీసుకొని ఆ కీవర్డ్స్కి తగ్గట్టుగా టైటిల్స్ రాసి ఒక 3 ఫస్ట్ టైటిల్ 1, టైటిల్ 2, టైటిల్ 3 అని 3 డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పెడితే అందులో వాళ్ళకి ఏది నచ్చితే ఆ కంటెంట్ రాయమంటారు అన్నమాట. అట్లా మీరు కంటెంట్ రాసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి. అప్పుడు వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ఫ్రీగా అంటే వాళ్ళు ఏమి అమౌంట్ అడగరు, బట్ మోస్ట్లీ పెయిడే ఉంటాయి. పెయిడ్ ఉన్న వాటిని అవాయిడ్ చేయడం బెటర్. బట్ ఇలా డైలీ మనం ఒక 2-3 సైట్స్కి పెడుతూ ఉంటే ఎక్కడో ఒక సైట్ వాళ్ళు అమౌంట్ లేకుండా యాక్సెప్ట్ చేస్తారు. బట్ యాక్సెప్ట్ చేసినా కూడా కంటెంట్కి చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ కంటెంట్ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అంటే ఇంకా లైక్ ఏ ఏ వాయిస్లో రాయాలి, సింగులర్ ప్లూరల్, ఇట్లా డిఫరెంట్ గ్రామటికల్గా రాయటము, ఇవన్నీ కూడా అడుగుతారు. ఇంకా కొంతమంది వీళ్ళైతే సింపుల్గానే అడిగారు. ఇంకా వాళ్ళకున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే యూకే ఇంగ్లీష్, యుఎస్ ఇంగ్లీష్ అని ఇట్లాంటివి కూడా అడుగుతారనమాట. అవన్నీ బేస్ చేసుకొని రాయాలి. ఇక్కడ ఈ సైట్ కూడా అంతే. ఇక్కడ వచ్చేసి మనకి గైడ్ లైన్స్ ఇచ్చాడు ఫస్ట్. ఇందులో మరి డూ ఫాలో ఉందో లేదో చూడాలి. ఇందులో ఏం లేదు. ఈ సైట్ వదిలేస్తే బెటర్, ఎందుకంటే డూ ఫాలో లింక్ లేనప్పుడు మనం ఇంకా చేయొద్దు కదా. కావాలంటే ఇవి చూసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి ఇవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చారు, నేము, ఈమెయిల్ ఐడి, మన వెబ్సైట్ లింకు. కొంతమంది మనం ఇంతకుముందు రాసిన ఆర్టికల్స్, వాటి టైటిల్స్, ఇవన్నీ కూడా అడుగుతారు అనమాట. ఎవరికి రాసాము, ఎన్ని రోజుల క్రితం రాసాము, ఎంత ట్రాఫిక్ వచ్చింది. ఇక్కడేమో టైటిల్స్ 3 గెస్ట్ పోస్టింగ్ ఐడియా టైటిల్స్ పెట్టమన్నాడు కదా, ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఇట్లా డైరెక్ట్గా వెబ్సైట్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. వీళ్ళైతే డూ ఫాలో లింక్ ఇవ్వట్లేదు, బట్ ఈ సైట్ అవాయిడ్ చేస్తే బెటర్ ఇట్లాంటివి.
వీళ్ళు 1-2 వీక్స్ పడుతుందంట వీళ్ళకి. ఇక్కడ వీళ్ళేం డూ ఫాలో లింక్ ఇస్తామని అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇదైతే అవసరం లేదు ఇట్లా. ఇవి 2 ఇంటర్వ్యూకి వెళ్తే ఇది కూడా అడుగుతారు. ఇది కంపల్సరీ అడుగుతారు ఇంటర్వ్యూలో. ఎస్సీఓ వర్క్ అడిగే ప్రతి ఒక్కళ్ళు మీరు గెస్ట్ బ్లాగింగ్ కానీ గెస్ట్ పోస్టింగ్ కానీ చేయగలుగుతారా, మీకు వచ్చా, మీకు తెలుసా అనేసి. ఫ్రీ గెస్ట్ పోస్టింగ్ చేశారా, పెయిడ్ గెస్ట్ పోస్టింగ్ చేశారా? కొంతమంది అయితే మోస్ట్లీ గెస్ట్ పోస్టింగ్ మీదే డిపెండ్ అయి ఉంటారు, బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళు. ఇంకా నెక్స్ట్ పీపీటీ సబ్మిషన్స్. ఈ పీపీటీ సబ్మిషన్స్ అంటే మనకి క్యాన్వాలో పీపీటీ క్రియేట్ చేసుకోవచ్చు చాట్ జీపీటీని యూజ్ చేసి. అలాగే ఇంకా కొన్ని సైట్స్, ఇంకా కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా జస్ట్ మనము చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇస్తే సింపుల్ ప్రాంప్ట్, ఇంకా దీనికి మనకేంటంటే ఇంకేమేమి రాయాలి దాని గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వచ్చు. లైక్ మన వెబ్సైట్ అబౌట్ అస్, మన ఎయిమ్, విజన్, మిషన్, ఇంకా లేదంటే కంటెంట్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. బట్ నేను బేసిక్లో జస్ట్ ఇస్తున్నా. దీన్ని మనకి కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్ బై స్టెప్ ఏ స్లైడ్లో ఏం రావాలో మొత్తం కంటెంట్ అనేది చాట్ జీపీటీ ఇచ్చింది. ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే ఈ చాట్ జీపీటీ నుంచి కూడా మనం డైరెక్ట్ పీపీటీని తీసుకోవచ్చు. బట్ ఇదేంటంటే బేసిక్ మైక్రోసాఫ్ట్ పీపీటీ అనేది వస్తుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది. మన డిజైన్స్ ఇవన్నీ మనకేం రావన్నమాట, ప్లెయిన్ వస్తుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఆల్సో క్రియేట్ పీపీటీ అన్నది, ఎస్ అని పెట్టు. అలాగే ఇక్కడ కూడా చూద్దాం, అందులోకి అది క్రియేట్ అయ్యేసరికి టైం పడుతుంది. ఇక్కడ మనము పీపీటీ కూడా తీసుకోవచ్చు అనమాట. బట్ ఇదేంటంటే మంచి వెల్ డిజైన్డ్ ఉంటుంది. మనకి కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ హియర్ క్రియేట్ అయింది. మనం ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాం చాట్ జీపీటీలో. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది డైరెక్ట్గా. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సినట్టుగా మనం మోడిఫై చేసి డైరెక్ట్గా మనం కాపీ పేస్ట్ చేయకుండా డైరెక్ట్ వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎడిట్ చేసుకొని మనకు కావాల్సినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు దీన్ని. లైక్ బ్యాక్ కలర్ చేంజ్ చేసుకోవటం కానీ, టెక్స్ట్ కలర్స్ చేంజ్ చేసుకోవటం, ఇలా షేప్స్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడము. ఇక్కడ మనకి ఇలా ఇట్లా డిజైన్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడం. ఇట్లా చేంజ్ చేసుకొని ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. మనకి దీని మీద కూర్చుంటే ఇది ఒక 10-15 మినిట్స్లో కంప్లీట్గా డిజైన్ అయిపోతుంది మనకు నచ్చినట్టు. బట్ ఇదేంటంటే ఓల్డ్ స్టైల్, ఎప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ వచ్చేసి పిక్చర్స్ ఉంటాయి. పిక్చర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఇట్లా మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటే దానికి నచ్చినట్టే ఇట్లా వచ్చేస్తుంది. కాదు కొంచెం టైం తీసుకొని నీట్గా చేసుకోవచ్చు దీన్ని. బట్ ఇదేంటంటే బేసిక్ లెవెల్, ఓల్డ్ లెవెల్. అంతకుముందు అందరూ ఇదే యూజ్ చేసేవాళ్ళు. ఇంకా దీంట్లో మనకి ఇన్సర్ట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఈ పిక్చర్స్ కానీ, క్లిప్ ఆర్ట్స్, షేప్స్, చార్ట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దేన్ని మనకి ఎట్లా కావాలంటే అట్లా డిజైన్స్ ఇక్కడ ఉంటాయిగా. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ప్రజెంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ లెవెల్. లేదు నార్మల్గా అంటే ఇది ఎక్కడ ప్రజెంట్ చేయట్లేదు, ఊరికే జస్ట్ పీపీటీ సబ్మిషన్ కోసం అంటే ఇట్లా కూడా సబ్మిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ తీసేసుకొని ఇంకా పోస్ట్ చేసుకోవచ్చు పీపీటీ సబ్మిషన్ సైట్స్. బట్ కాకుండా కొంచెం నీట్గా ఏదైనా ప్రజెంట్ చేయాలి అనుకుంటే క్యాన్వాలోకి వెళ్ళి మేము నచ్చిన పీపీటీ సైట్ని తీసుకొని ఇక్కడ వచ్చేసి బిజినెస్ పోర్ట్ఫోలియో అని ఇట్లా డిఫరెంట్ టెంప్లెట్స్ ఉన్నాయి. మనకు సూటబుల్ అయింది తీసుకోవచ్చు. ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి. అప్లై 10 పేజెస్. డైరెక్ట్గా ఇక్కడ మనము ఫస్ట్ మనం ఏ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ చేసుకుంటాం. ఇమేజెస్కి ఎలా అయితే ఎడిట్ చేసుకున్నామో అదే ఫార్మాట్లో మనం ఎడిట్ చేసుకుంటాం. సేమ్ ఇంక అన్నీ ఇంతే అనమాట. ఇట్లా మీరు పీపీటీ అనేది మీరు డిజైన్ చేయండి. అలాగే ఇమేజెస్ కావాలన్నా కూడా ఇమేజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ వద్దనుకోండి తీసేసి ఇంక వేరే ఇమేజెస్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు నచ్చిన ఫార్మాట్స్ మార్చుకోవచ్చు. మన లోగోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఈ కంటెంట్ ఎలా ఉందో ఆ కంటెంట్కి తగ్గట్టుగా స్లైడ్స్ అనేవి 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ మీకు నచ్చినవి ఉంచుకోవచ్చు, లేదా అక్కర్లేదు అనుకున్న దాన్ని డిలీట్ చేసేయచ్చు. డైరెక్ట్ ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది. డిలీట్ పేజ్ డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది. ఇంక మళ్ళీ మీకు రీస్టోర్ కావాలనుకుంటే Ctrl+Z కొడితే మళ్ళీ అది వచ్చేస్తుంది అనమాట. రీస్టోర్ అయిపోతుంది పేజ్. డిలీట్ చేసాం కదా మళ్ళీ Ctrl+Z కొడితే మళ్ళీ వచ్చేస్తుంది. అట్లా మీరు ప్రజెంటేషన్ అనేది క్రియేట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. లేదు అంత టైం లేదు అనుకుంటే జస్ట్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని పీపీటీ సబ్మిషన్ సైట్స్లో సబ్మిట్ చేయొచ్చు. కానీ ఈ పీపీటీ సబ్మిషన్స్ కూడా కొంతమంది ఈ పీపీటీస్ని చూస్తారనమాట. అప్పుడు కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి దీన్ని యూజ్ చేసుకుంటే బెటర్. ఇది కాకుండా ఇంకా ఏఐ టూల్స్ ఉన్నాయని, కాకపోతే అవి పెయిడ్, చాలా నీట్గా డిజైన్ చేసేస్తాయి. మనం కంటెంట్ ఇచ్చినా సరే, లేదంటే ఐడియా ఇచ్చినా కూడా కంటెంట్ అవే జనరేట్ చేసుకుంటాయి అన్నమాట. పీపీటీ జనరేటర్ ఏఐ. ఇట్లా మీకు చాలా సైట్స్ ఉన్నాయి. కొంచెం టైం ఉన్నప్పుడు రీసెర్చ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ ఫ్రీ ట్రై చేయమన్నాడు. జస్ట్ ఒక ట్రై చేయొచ్చు ఎలా వస్తుంది అనేది. ఇక్కడ రైట్ ఏ ప్రాంప్ట్, పోస్ట్ అవుట్లైన్, ప్రమోట్ అని ఉంది కదా, రైట్ ఏ ప్రాంప్ట్ తీసుకుందాం. ఇక్కడ మనము
జస్ట్ ఈ ప్రాంప్ట్ ఇద్దాం. కంటిన్యూ. ఇది కొంచెం టైం పడుతుంది స్లోగా. మెనీ స్లైడ్స్ 10 అయితే ఫ్రీ వస్తాయి, రిమైనింగ్ అయితే కొంచెం పెయిడ్ వర్షన్ వస్తుంది. జస్ట్ బేసిక్కే తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి మనకి స్లైడ్స్ అవి చూపిస్తుంది, మనకి ఎలాంటివి కావాలనేది మనం చూసుకోవచ్చు. ఏ స్లైడ్స్ కావాలి, ఎలాంటి స్లైడ్స్ కావాలి అని. ఒకవేళ ఇది కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఏమున్నాయో అవి చూపిస్తుంది, ఏ ఫార్మాట్లో జనరేట్ చేస్తుందో చూపిస్తుంది అనమాట. దీనికి మనం ఏం చేయగలదు, జస్ట్ ఇచ్చేస్తే డైరెక్ట్గా విత్ డిజైన్ తోటి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కావాలనుకుంటే ఇది ఉంది, జస్ట్ మనము ఇది తీసుకుందాం. అంటే మనకి ఎలాంటిది సెట్ అవుతుందో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏమైనా గైడ్ లైన్స్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎలాంటి మన వెబ్సైట్ ఏంటి దాని గురించి కావాలంటే మన వెబ్సైట్ ఇస్తే వస్తుంది. ఇక్కడ మనకి ప్లాన్ అడుగుతున్నాడు, ఆల్రెడీ దీని లిమిట్ ఎక్సీడ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఆల్రెడీ డిజైన్ చేసింది ఒకటి ఉంది, అది చూపిస్తాను ఇలా డిజైన్ చేస్తుంది అనేది. ఇట్లా వచ్చేస్తుంది అనమాట. వెబ్సైట్ బేసిక్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ గైడ్లైన్స్. ఇక్కడ సెకండ్ పార్ట్ ఇమేజెస్ విత్ కంటెంట్ అంతా క్రియేట్ చేస్తుంది మనకి. బట్ ఇది పెయిడ్ వర్షన్ తీసుకొని చాలా యూజ్ అవుతుంది. తర్వాత కావాలంటే మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, మనం ఏదైనా కావాల్సి అప్లోడ్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు, అండ్ క్రాప్ చేసుకోవచ్చు ఇమేజెస్. ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఓన్గా చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. ఇంకేదైనా నచ్చకపోయినా లేదు బేసిక్ లెవెల్లో అంటే ఇలానే సరిపోతుంది. పెద్ద కష్టమేం కాదు, సింపులే. ఇట్లా మీరు ఏఐ టూల్ని యూజ్ చేసుకొని మీరు ఓన్గా పీపీటీస్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఏంటంటే వాళ్ళకి పీపీటీస్ చేసుకోవడానికి వాళ్ళకి ఏదైనా ప్రజెంటేషన్ ఉన్నప్పుడు చాలా ఎంత టైం వేస్ట్ చేసుకుని దీనికోసం చేయరు, కంటెంట్ ఇచ్చేస్తారు. సమ్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి చేయించుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. కలర్స్ కానీ ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రాంప్ట్లో కూడా నీట్గా అన్ని ఇస్తే ఇదే జనరేట్ చేసి ఇచ్చేస్తుంది మనకి. ఇట్లా ఈ 3 వేస్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు చాలా టూల్స్ ఉన్నాయి.
ప్రొవైడ్ చేసే అవి కూడా మీరు ఖాళీ టైంలో లాగిన్ అయ్యి ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు, క్యాన్వా యూజ్ చేసి లేక చాట్ జీపీటీ యూజ్ చేసి. ఇది పీపీటీ. నెక్స్ట్ పీపీటీ సబ్మిషన్ సైట్స్. ఇక్కడ ఈ సైట్స్లో మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు అనమాట. లైక్ టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజెస్ ఎలా సబ్మిట్ చేశారో అలానే సేమ్ వీడియోస్, పీపీటీస్, పీడిఎఫ్లు కూడా క్రియేట్ చేసుకుని ఆ పీడిఎఫ్లు కూడా సబ్మిట్ చేయొచ్చు. అందుకే ఈ ఇష్యూ కానీ ఈ సైట్స్లోనే పీపీటీస్ కూడా ఎలా ఉంటుంది. కొన్ని సైట్స్లో మన ఇమేజ్ సైట్ చూసినప్పుడు అందులో పీపీటీ, వీడియో, ఇమేజ్ చూపించారు కదా, అట్లానే ఇందులోనే ఉంటాయి అవి కూడా. మీరు ఓపెన్ చేసినప్పుడు సైట్లో సబ్మిట్ పీపీటీ అని వస్తే ఆ వచ్చిన సైట్లో మీరు సబ్మిట్ చేయొచ్చు. మీరు ఈ సైట్స్ అన్నీ రీసెర్చ్ చేసుకునేటప్పుడు ఇమేజ్ షేరింగ్ సైట్స్ ఉన్నప్పుడు ఇమేజ్ షేరింగ్ అండ్ వీడియో షేరింగ్ ఉన్నప్పుడు వీడియో షేరింగ్, పీపీటీ ఉన్నప్పుడు పీపీటీ. ఒకవేళ ఈ మూడింటిని కొన్ని వెబ్సైట్స్ సపోర్ట్ చేస్తాయి. అలాంటప్పుడు ఆ సైట్ని 3 పేజెస్లో పెట్టుకుని ఏ పేజ్లో ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ చేసినప్పుడు అందులో సబ్మిట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ పీడిఎఫ్స్ కానీ ఇవి కూడా అంతే. ఇంకా మనకి 2 టైప్స్ కంప్లీట్ అయినాయి. లైక్ డైరెక్ట్ అంటే లైక్ బ్యాక్లింక్ క్రియేషన్ దాంట్లో. థర్డ్ వన్ వచ్చి ఇప్పటి వరకు అదర్స్ మీద డిపెండ్ అయ్యి మనం బ్యాక్లింక్స్ క్రియేట్ చేసుకున్నాం. కానీ ఇప్పటి నుంచి మనమే వెబ్సైట్స్ క్రియేట్ చేసుకుంటాం, మనమే కంటెంట్ క్రియేట్ చేసుకుని మనమే పోస్ట్ చేసుకొని మన వెబ్సైట్స్కి బ్యాక్లింక్స్ తెస్తాం. వీటిని మనం వెబ్ 2.0 సైట్స్ అంటాం. ఈ వెబ్ 2.0 సైట్స్ ఏంటంటే వెబ్సైట్ డిజైనింగ్ అనమాట. ఈ సైట్స్ కూడా మనము వెబ్సైట్స్ డిజైన్ చేసుకొని అందులో మనం సబ్మిట్ చేస్తాం. ఇక్కడే మనము బ్లాగింగ్ కూడా చెప్తాం అన్నమాట. అంటే ఇందులోనే బ్లాగర్ వస్తుంది. అలాగే ఆ బ్లాగర్లోనే మీకు బ్లాగింగ్ ఎలా చేయాలి, ఫ్రీ బ్లాగింగ్ ఎలా చేయాలి అండ్ పెయిడ్ బ్లాగింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు మీరు ఫ్రీ బ్లాగింగ్ కనుక తీసుకుంటే కంపల్సరీగా మీరు ఆ బ్లాగ్ని యూజ్ చేసుకొని కంటెంట్ రాసుకొని పోస్ట్ చేసి అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రీ బ్లాగింగ్ కూడా మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఫ్రీ బ్లాగింగ్ అయినా పెయిడ్ బ్లాగింగ్ అయినా మనకి టైం టేకింగ్, అంత ఫాస్ట్గా అయితే అమౌంట్ జనరేట్ అవ్వదు. కంపేర్ టు యూట్యూబ్ వీడియోస్ ఈ బ్లాగింగ్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది అనమాట. బ్లాగింగ్ చేసే వాళ్ళకి అంటే వాళ్ళు ఇచ్చే పేమెంట్ ఎక్కువ ఉంటుంది, పర్సంటేజ్. అలా అని మనకి ఎంతవరకు వస్తుంది, మనం ఎంతవరకు చేయగలము అనేది కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఫస్ట్ ఈ బ్లాగర్ని యూజ్ చేసుకొని బ్లాగింగ్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే డొమైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, వెబ్సైట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. లైక్ మనం ఒక టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అన్ని టాపిక్స్ ఒక దాంట్లో రాయకూడదు. లైక్ ఫైనాన్స్కి సంబంధించా, లేకపోతే కుకింగ్కి సంబంధించా, ట్రావెల్కి సంబంధించా, సర్వీసెస్కి సంబంధించా, ఇట్లా ఒక పర్టికులర్ పాయింట్ మీద మాత్రమే మనము బ్లాగ్స్ని రాసుకోవాలి అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆ కేటగిరీ పీపుల్ మాత్రమే ఆ వెబ్సైట్కి వస్తారు కంటిన్యూగా. ఒకసారి అదే వాళ్ళకి మనము కంటెంట్ రాసినప్పుడు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి రాస్తున్నామంటే దాంట్లో ఇంటర్నల్ లింకింగ్ మన వెబ్సైట్లో ఉన్న లింకే ఇస్తాం. అట్లా ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే వీటికే కాకుండా ఇంకా చాలానే ఉంటాయి. సాంగ్స్, లిరిక్స్ రాసుకొని కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో పెట్టుకొని వాళ్ళకి గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే మనకి
అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ మన వెబ్సైట్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం కొన్ని గైడ్లైన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఆ గైడ్లైన్స్ని ఒబే చేస్తేనే వాళ్ళు మనకి యాడ్సెన్స్ అంటే యాడ్స్ మన వెబ్సైట్లోకి రావడానికి అప్రూవల్ ఇస్తారు. యాక్చువల్గా వాళ్ళ ఉన్న గైడ్లైన్స్లో ఏంటంటే ఇండియాకి చైనాకి మనం బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత 6 మంత్స్ తర్వాత కానీ మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒక 45 డేస్ కనుక రాసి అంటే ఒక 45 ఆర్టికల్స్ 30 to 45 ఆర్టికల్స్ కనుక మన వెబ్సైట్లో ఉంటే మనము అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. బట్ వాళ్ళు ఇచ్చిన కండిషన్ అయితే అది ఫాలో అవ్వరు. కానీ మన వెబ్సైట్ సబ్మిట్ చేసినాక అందులో ఉండే కంటెంట్ని మాత్రం పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తారు. మన కంటెంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, మనము కంటెంట్ ఏఐతో రాస్తున్నామా ఓన్గా రాస్తున్నామా అని. ఏఐ వచ్చిన స్టార్టింగ్లో ఏఐ కంటెంట్ని అలౌ చేశారు ఈ బ్లాగింగ్లో మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడు అలౌ చేయట్లేదు. మనం ఓన్గానే మ్యాక్సిమం రాయాల్సి ఉంటుంది. బట్ విత్ ఏఐ హెల్ప్ తీసుకున్నా పర్లేదు, కానీ కంప్లీట్ ఏఐ కంటెంట్ అనేది ఈ మనీ ఎర్నింగ్కి అలౌ చేయట్లేదు. కానీ ఒకవేళ మనం కంప్లీట్గా ఏఐ కంటెంటే రాస్తున్నాము అంటే దాంట్లో మనకి కొన్ని ఎడిట్స్ అనేవి మాన్యువల్గా ఎడిట్స్ అనేవి జరగాలి. అలాగే మంచి ట్రాఫిక్ రావాలి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. వితౌట్ ట్రాఫిక్ మనకి అప్రూవల్ రాదు. అంటే మనము బ్లాగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచే మనము ఎస్ఈఓ చేయాలి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇట్లా మనం ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్కి ఎక్కువ తీసుకొస్తుంటే మనకి త్వరగా యాడ్సెన్స్ అప్రూవల్ అనేది వస్తుంది. వాళ్ళకి ఏంటి అంటే ఫైనల్గా యూజర్ వెబ్సైట్లో ఎంగేజ్ అవ్వాలి, ఎక్కువసేపు యూజర్ అనేది ఈ బ్లాగ్లో స్పెండ్ చేయాలి. ఇలా యూజర్ని అట్రాక్ట్ చేయడం అంటే వాళ్ళు చూపించే యాడ్స్ మీదే కదా గూగుల్ అది రన్ అయ్యేది. ఎక్కువ పీపుల్స్ మన బ్లాగ్కే అట్రాక్ట్ అవుతున్నారు అనుకోండి, అలాంటి బ్లాగ్స్ని వాళ్ళు వదులుకోరు. ఎందుకంటే వాళ్ళకి యాడ్ మీద రెవెన్యూ వస్తున్నప్పుడు యాడ్స్ పీపుల్కి చూపించాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనకి అప్రూవల్ అయితే ఇస్తారు. కాకపోతే మనము స్టార్టింగ్ డే నుంచి ఒకవేళ ఏ కంటెంట్ రాసుకున్నా దాంట్లో మోడిఫికేషన్స్ అనేవి కాపీ పేస్ట్ కాకుండా మినిమం మోడిఫికేషన్స్ అనేవి ఉండాలి నీట్గా. అలాగే ఎస్ఈఓ కూడా ప్రాపర్గా చేయాలి. అండ్ ఇమేజెస్ కూడా మంచిగా ఉంచాలి. ఎందుకంటే ఫస్ట్ కంటెంట్ కన్నా కూడా ముందు ఇమేజ్ని చూస్తే ఎక్కువ పీపుల్స్ అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఇట్లా చేస్తే మనం బ్లాగింగ్ చేసుకోవచ్చు అనమాట. అదే బ్లాగర్ని యూజ్ చేసి మనము వెబ్ 2.0 చేస్తాము. ఆ వెబ్ 2.0 ఏంటంటే ఇవన్నీ ఏమి ఉండవు, జస్ట్ ఓన్లీ బ్లాగ్తో క్రియేట్ చేసుకుంటాం. ఇందులో మనకు వచ్చేసి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, వెబ్ 2.0 సైట్స్ అని. ఇవన్నీ కూడా ఒక్కొక్క సైట్ మనకి చాలా టైం పడుతుంది. లైక్ అంటే ఒక్కొక్క సైట్ కూడా లైక్ వెబ్సైట్ డిజైనింగ్ లానే ఉంటుంది. వెబ్ 2.0 సబ్మిషన్ సైట్స్ ఫ్రీ అని ఇచ్చినప్పుడు మనకు ఒక లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని సైట్స్ ఉన్నాయి. మీడియం, బట్ ఇది ఆర్టికల్ సబ్మిషన్లో వస్తుంది, లైక్ వెబ్ 2.0లో వస్తుంది. టంబ్లర్ అండ్ బ్లాగర్, వర్డ్ ప్రెస్, వీబ్లీ, లైవ్ జర్నల్, వీక్స్, అప్పేస్, క్వరా ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేస్తే చాలా మంచి ట్రాఫిక్ అనేది వస్తుంది. ఓకే, వీళ్ళు కూడా జూహు వాళ్ళు కూడా సైట్స్ తెచ్చారు రీసెంట్గా, ఇంతకుముందు ఇది లేదు. ఈ వీబ్స్ అనేది ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, మిగతా అన్నీ వర్క్ అవుతాయి. ఇంకా ఈ సైట్స్ మనకి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్కటి చేయాలి. ఇది అంత ఫాస్ట్గా ఒక రోజులో అయిపోదు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తే మనకి. ఇక్కడ మనకి ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి. ఏ సైట్ మనకు సపోర్ట్ చేస్తుందో వెతుక్కోవాలి. ఆ సపోర్ట్ చేసిన సైట్ని మనం డిజైన్ చేసుకొని అందులో డైలీ కంటెంట్ పోస్ట్ చేస్తూ మన వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. బట్ ఊరికే మనం పోస్ట్ చేసేస్తే కూడా మనకేమి ట్రాఫిక్ రాదు. ఏ వెబ్ 2.0 సైట్స్లో మనం కంటెంట్ ప్రమోట్ చేస్తున్నామో ఆ సైట్స్ని కూడా మనం ఎస్ఈఓ చేసుకోవాలి.
ఇది కూడా మామూలుగా బ్యాక్ లింక్ క్రియేషన్ వాళ్ళైతే ఈ వర్క్ కూడా చేపిస్తారు. వెబ్ 2.0 చేయమంటారు. వెబ్ 2.0 చేసినాక అక్కడి నుంచి లింక్ తెచ్చుకుని మళ్ళీ ఆ వెబ్ 2.0 సైట్స్కి కూడా మనం ఎస్సీఓ చేయాలి. అప్పుడు మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, మన వెబ్సైట్ ప్రాపర్గా ఉంటుంది అనమాట, మంచి ట్రాఫిక్ తోటి. ఇది వెబ్ 2.0 సైట్స్ గురించి. ఈ ప్రతి వెబ్సైట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే లైక్ ఈ వర్డ్ ప్రెస్ కన్నా కూడా ముందు వచ్చింది ఈ విక్స్. ఇది వెబ్సైట్ బిల్డర్ ప్లాట్ఫామ్. దీని నుంచి కూడా బిజినెస్ వెబ్సైట్స్ కానీ పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఒక పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ చేసుకోవచ్చు. బట్ లింక్డ్ఇన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి, మీకు తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒక లింక్డ్ఇన్ అకౌంట్ పర్సనల్గా క్రియేట్ చేసుకోండి, వర్క్ పర్పస్ కాదు. పర్సనల్గా ఒక లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాన్ని మెయింటైన్ చేయండి. దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో నేను సోషల్ మీడియాలో చెప్తాను. ఈరోజు క్లాస్ అయిపోయినాక అంటే రేపు క్లాస్కి వచ్చే లోపల మీరు ఒక లింక్డ్ఇన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. దానికి మనకి మన ప్రొఫైల్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి, మనకి కాల్స్ రావాలంటే ఇవన్నీ కూడా నేను సోషల్ మీడియాలో చెప్తాను. ఈ విక్స్ని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఈ అప్స్పైసెస్ కూడా మనకి ఆర్టికల్స్ ప్రమోట్ చేసుకోవడానికి మనం అంతా బాగా యూజ్ అవుతుంది. ఇది వీబ్లీ కూడా, ఇది కూడా మనకు వెబ్సైట్ డిజైనింగే. బట్ వీళ్ళు ఏంటంటే పెయిడ్ వర్షన్, ఇది అంత పాపులర్గా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈ వర్డ్ ప్రెస్ అనేది ఇది మనం చేసే, ఇప్పుడు నేను మీకు ఇచ్చిన వెబ్సైట్స్ వేరు, బట్ ఇదేంటంటే మనం ఫ్రీగా చేస్తాము. ఈ ఫ్రీగా చేసేది వర్డ్ ప్రెస్. ఈ ఫ్రీ దాంట్లో మనకేంటంటే ఎలిమెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఏం రావు. ఫస్ట్ 1 by 1 చెప్తే, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా చూద్దాము. ఫస్ట్ ఈ బ్లాగరు అన్నిటికన్నా బేసిక్. ఈ బ్లాగర్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ వర్డ్ ప్రెస్ కూడా ఈ బ్లాగర్ని చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇది బ్లాగర్ ప్లాట్ఫామ్ లానే స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు అక్కడతో స్టాప్ చేయకుండా ఈరోజు వరల్డ్లో లార్జెస్ట్ ప్లేస్ మార్కెట్ని ఆక్యుపై చేశారు. బ్లాగ్ తర్వాత నుంచి చిన్నగా 1 by 1 మాడిఫై చేసుకుంటూ వెబ్సైట్ డిజైనింగ్, యూజర్ ఫ్రెండ్లీనెస్ అండ్ అంత సాఫ్ట్వేర్స్ కాకుండా జస్ట్ ప్లగ్ఇన్స్ ఫార్మాట్లో సాఫ్ట్వేర్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా ఈ వర్డ్ ప్రెస్ వల్ల అయితే బాగా చేయడం వల్ల ఈ వర్డ్ ప్రెస్కి మంచి మార్కెట్ అయితే ఉంది. బట్ బ్లాగర్ అనేది వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా బ్లాగింగ్ కోసమే చేశారు కాబట్టి దాన్ని ఇంక వాళ్ళు ఏం మోడిఫై చేయలేదు. వాళ్ళు అలానే ఈ గూగుల్ వాళ్ళదే ఈ బ్లాగర్ కూడా, అలాగే గూగుల్ sites.com అని ఉంటుంది, అది కూడా గూగుల్ వాళ్ళ ప్రోడక్టే. అది కూడా మనము వెబ్సైట్లానే డిజైన్ చేసుకోవచ్చు. ఎవరైనా అమౌంట్ పెట్టలేని వాళ్ళు చిన్న వెబ్సైట్ కావాలనుకుంటే మనం ఆ సైట్స్ని యూజ్ చేసి కూడా క్రియేట్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్. ఇక్కడ నుంచి మీకు కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఇప్పటి వరకు ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటే మనం ఈ వెబ్ 2.0 సైట్స్ని చేసుకోవచ్చు. ఈ చేయడానికి మనకి కొంచెం టైం పడుతుంది, లైక్ స్లోగా చేయాలి. అంటే సేమ్ వెబ్సైట్ డిజైనింగ్ లాగే. ఆల్రెడీ మీకు వర్డ్ ప్రెస్ ఐడియా ఉంది కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. ఓకే అండి, అయితే రేపు స్టార్ట్ చేస్తానండి వీటి గురించి. ఇంకా మళ్ళీ మధ్యలో ఆపడం ఎందుకు, రేపు ఫస్ట్ నుంచి మొత్తం కంటిన్యూ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా అరుంధతి హోస్టింగర్లో మళ్ళా వెబ్సైట్ క్రియేట్ చేయాలా మేడం? దేని గురించి అండి? అంటే మళ్ళా నీట్గా ఏమన్నా క్రియేట్ చేయాలా? అదే అది కాదు, ఉన్నాయి కదా తీసుకొని. ఆల్రెడీ మీకు ఇచ్చింది మీరు క్రియేట్ చేస్తున్నారు, అది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మీరు ఓన్గా ఏమి క్రియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను ఫ్రీది ఇస్తాను, ఫ్రీది అనేది మామూలుగా అవైలబుల్లో ఉంటుంది. ఆ ఫ్రీది జనరేట్ చేసుకుంటే సరిపోతుంది. వెబ్ 2.0కి హోస్టింగర్ నుంచి ఎవరు చేయరు, ఫ్రీ వర్షనే యూజ్ చేసుకుంటారు. అంటే అది సబ్జెక్ట్కి రాదా మేడం? ఏంటండి?
సబ్జెక్ట్‌కి రాదా? అంటే జస్ట్ ప్రాక్టీసింగ్‌కేనా? ఏదండి? హోస్టింగ్. హోస్టింగర్ పెయిడ్ వన్ అండి, ఫ్రీ కాదు. ఓకే. హోస్టింగర్ అనేది మనం వెబ్సైట్ని హోస్ట్ చేసే ప్లాట్ఫామ్, అది పెయిడ్ వన్. ఈ వెబ్ 2.0 సైట్స్ ఫ్రీగా చేస్తాం, పెయిడ్లో చెయ్యం. పెయిడ్లో చేయాలంటే మనకి మళ్ళీ ఒక 4-5 వేలు పెట్టేసి 5,000 ఉంటుంది మినిమం. 5,000 పెట్టి మళ్ళీ హోస్టింగ్ కొనుక్కొని వెబ్సైట్ కొనుక్కొని ఇవంతా చేయడం ఎవరు చేయరు. వెబ్ 2.0 సైట్స్ అంటే మ్యాక్సిమం ఫ్రీ సైట్సే యూజ్ చేసుకుంటారు. అలాగే మనం చాట్ జీపీటీ నుంచి కూడా విత్ ఇన్ 1 మినిట్లో మనం వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే కోడింగ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాట్ జీపీటీ యూజ్ చేసి చేద్దాము. ఫస్ట్ అయితే బ్లాగింగ్ దగ్గర నుంచి 1 by 1 చూద్దాం. మీకు ఆఫీస్లోకి వెళ్తే మీకు ఏమి ఇవ్వరు, హోస్టింగర్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. జస్ట్ వెబ్సైట్ ఇస్తారు, అడ్మిన్ యాక్సెస్ లేకపోతే ఎడిటర్ యాక్సెస్ ఇస్తారు, దాని మీద వర్క్ చేస్తారు. కానీ వెబ్ 2.0 చేయాలంటే ఫ్రీ వర్షన్కే వెళ్ళాలి. మీరు మళ్ళీ హోస్టింగర్లో మాకు వేరే వెబ్సైట్ ఇవ్వండి అంటే అట్లా ఇవ్వరు, అంతా స్పెండ్ చేయరు అమౌంట్. సార్ మీకు ఏమైనా డౌట్ ఉందా అండి రాజశేఖర్ గారు? హలో హలో కిషోర్ గారు, మేడం. మీకు ఏమైనా డౌట్ ఉందండి? లేదు మేడం. సో మనకి వర్క్ అంతా ఏంటండి? మనకి వర్క్ అంతా ఏది ఉంటుంది మేడం? అంటే సోషల్ బుక్ మార్కింగ్స్ ఈ సైట్సే ఉంటాయా? ఇప్పుడు ఏదైతే ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చెప్పానో ఎస్సీఓ వర్క్ అయితే డైలీ ఇదే యాక్టివిటీస్ ఉంటాయి, వేరే ఎస్సీఓ అంటే ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. ఆన్ పేజ్ అనేది మనకు ఒక కంటెంట్ రాసుకోవడం, పోస్ట్ చేసుకోవడం వరకే. తర్వాత వాటిని ర్యాంకింగ్ చేయడం అంతా ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ యూజ్ చేసే. మనం ఎన్ని ఎక్కువ సైట్స్లో చేస్తే అంత తొందరగా అవుతుంది. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, కొత్త సైట్స్, న్యూ సైట్స్ అనుకోండి, ఎక్కువ ఒకేసారి చేయకూడదు. కొంచెము ఓల్డ్ అయిన తర్వాత మనము ఎక్కువ సైట్స్లో సబ్మిట్ చేసిన ప్రాబ్లం ఉండదు. కొత్తగా డిజైన్ చేసిన సైట్ని స్లోగా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్యాక్ లింక్స్ అనేవి, ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ అండ్ ట్రాఫిక్ ఇవంతా కూడా. మనకి వెబ్ 2.0 సైట్స్ అనేవి మనకి కొంచెం టైం టేకింగ్, అంటే ఈచ్ అండ్ ఎవరీ వెబ్సైట్ ఒక 1 day పట్టొచ్చు. 4 సైట్లు ఉన్నాయి. ఈ వీక్లో అవి కంప్లీట్ చేసేసుకుంటే మనకి మేజర్ పార్ట్ అయిపోతుంది ఎస్ఈఓలో. ఇంకా తర్వాత మనం టూల్స్ చూద్దాము, గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్, ఇవన్నీ. నెక్స్ట్ సాటర్డేకి మీకు ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ రెండింటి మీద మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. నేను ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా పంపిస్తాను. ఓకేనా? ఓకే. 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 రాజశేఖర్ గారు ఉన్నారా? హలో హలో ఉన్నా సార్. ఓకే సార్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీరు కూడా స్టార్ట్ చేయండి సార్ దాని మీద వర్క్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.